శ్రీమతి డి కామేశ్వరి గారు రాసిన శిక్ష 2వ ఎపిసోడు. చదువుతున్నది దేవి. యథాప్రకారం సంవత్సరానికి ఒకసారి శరణాలయం చూడ్డానికి రాణితో సహా వెళ్లారు రంగారావు గారు. ఆ రోజు అలవాటుగా శరణాలయం తిరిగి చూసి పిల్లలకి మిఠాయిలు బట్టలు పంచిపెట్టాక రంగారావు గారు పిల్లల్ని ఉద్దేశించి మీటింగ్లో మాట్లాడుతున్నారు. శరణాలయం తీర్చిదిద్దడానికి, అనాథ బిడ్డలకి ఆశ్రయం ఇవ్వడానికి తమకు చేతనైనంత కృషి చేస్తామని, పిల్లలందరూ బుద్ధిగా చదువుకొని ప్రయోజకులు కావాలని కాంక్షిస్తున్నామని ఉపన్యాస ధోరణిలో చెప్తున్నారు. అంతలో పిల్లల మధ్య నుంచి ఒక అమ్మాయి లేచి నుంచింది. వినయంగా నమస్కరించి తమతో 2 మాటలు మాట్లాడడానికి అనుమతిస్తారా అంది ధైర్యంగా. రంగారావు గారు ఆశ్చర్యంగా చూశారు. అక్కడున్న వాళ్ళందరికంటే పెద్ద పిల్లలాగా ఉంది. కట్టుకున్న చీర పాతబడిన శుభ్రంగా పొందికగా కట్టుకుంది. మొహంలో తెలివితేటలు కనిపించాయి. అట్టే రంగు లేకపోయినా ముఖం తీరుగా ఉంది. ముఖ్యంగా కళ్ళు మెరుస్తున్నాయి. చాలా పేదగా నిరాడంబరంగా ఉన్న ఆమె మొహంలో, మాటలో ఆత్మవిశ్వాసం, సంస్కారం కనిపించాయి. రంగారావు ఆమెను ఆశ్చర్యంగా పరికించి చెప్పమ్మా అన్నారు. మేనేజరు, గుమాస్తా కలవరపడుతూ మొహాలు చూసుకున్నారు. ఏయ్ శ్యామల, కూర్చో కూర్చో, జమీందారు గారు మాట్లాడుతుంటే మధ్యలో గొడవ చేస్తావా? కూర్చో అంటూ ఉరిమి చూశారు. రంగారావు గారు వారిని వారిస్తూ పర్వాలేదు, ఇలా వచ్చి చెప్పమ్మా అన్నాడు అనునయంగా. శ్యామల ధైర్యంగా వేదిక దగ్గరికి వచ్చి భక్తిగా జమీందారు దంపతులకి నమస్కరించింది. తమరు ధర్మ ప్రభువులు. మాలాంటి అనాథలు రోడ్డు మీద పడి అడుక్కు తినే గతి పట్టకుండా మీ దయ వల్ల నిలవ నీడ తినడానికి ఇంత తిండి చూపించారు. కానీ మీరు పెడుతున్న ఆ తిండి మేము తినగలుగుతున్నామో లేదో, ఆ తిండి మా నిర్భాగ్యుల నోటిదాకా రాకముందే మధ్యలో గద్దలు తన్నుకుపోతున్నాయి అన్న సంగతి మీకేమైనా తెలుసా? తెలియదు. అంతా మీలాంటి ధర్మాత్ములు దయగలవారే ఉన్నారన్న నిజం మీకు తెలియదు. దేవుడు వరములు ఇచ్చినా పూజారి వరం ఇవ్వనట్లు గవర్నమెంటు మీలాంటి ధర్మాత్మలు ఇస్తున్న డబ్బులో మా కొరకు ఎంత వినియోగించబడుతోంది మీకు తెలియదు. శ్యామల చాలా స్థిరంగా శాంతంగా చెప్తోంది. రంగారావు గారు తెల్లబోయారు. మేనేజరు, గుమాస్తా బెత్తరపోయారు. చెమటలు పట్టడం ఆరంభించాయి. శ్యామల అంత ధైర్యంగా మాట్లాడుతుంటే పిల్లలంతా బెరుగ్గా చూశారు. రంగారావు గారు ఆశ్చర్యంగా, అంటే నీ ఉద్దేశం ఏమిటి? సరిగ్గా చెప్పు. మీకు ఇక్కడ సదుపాయాలు సరిగ్గా లేవా? సదుపాయాలు, భోగాలు ఇవి మాలాంటి అనాథాలకు ఎక్కడి నుంచి వస్తాయి? కావాలని ఎలా కోరుకుంటాం బాబుగారు? మాకు కావాల్సింది ఈ కడుపు నింపుకోవడానికి 2 పూట్ల ఇంత తిండి, ఈ ఒళ్ళు దాచుకోవడానికి ఇంత బట్ట. అదే కరువైంది. ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నారు, మధ్యవాళ్ళు అవి మా దాకా రానివ్వడం లేదని మనవి చేస్తున్నాను. మేనేజర్ కంగారుగా లేచిపోయాడు. గబగబా వేదిక దగ్గరకు వచ్చి ఉగ్రుడైపోయి ఏదో చెప్పబోయాడు. జమీందారు అతన్ని చేత్తో వారించి, ఇంకా వివరంగా చెప్పమ్మా, మాకు అర్థం కాలేదు. శ్యామల మేనేజర్ వంక ఒక్కసారి తిరస్కారంగా చూసి వేదిక దిగి చరచరా లోపలికెళ్ళింది. అంతా తెల్లబోయి చూస్తుండగానే 2 చేతులతో 2 చంటి పిల్లల్ని ఎత్తుకొని మరో 2 4-5 సంవత్సరాల పసిపిల్లల్ని తీసుకొచ్చి, బాబు ఈ బిడ్డల్ని మీరే చూడండి. ఈ నోరెరగని పసివాళ్ళని చూస్తే మీకు నేనేం చెప్పక్కర్లేకుండానే అర్థమైపోతుంది. ఇంత పసిపిల్లలు కూడా ఆకలి వేస్తే ఏడవడానికి భయపడతారు. ఎందుకో తెలుసా? దొరికేది పాలు కాదు, దెబ్బలు. శరణాలయానికి వచ్చే పాల డబ్బాలు తాగుతున్నది ఈ పసివాళ్ళు కాదు, అదిగో ఆ పెద్దలు. అంతా లాలూచి అయ్యి శరణాలయానికి వచ్చే పాల డబ్బాలు ఏమిటి, డబ్బేమిటి, దినుసులేమిటి అన్నీ వాళ్ళ పొట్టల్లోకే వెళ్తాయి. ఇంకా మా పొట్టలకి మిగిలేదేమిటి? ఇదిగో ఈ ఏడాది నిండని పసిపిల్లలకి పాలు కాదు, గంజి పెడతారు. మేమందరం చస్తే వాళ్ళకి తిండి దొరకదు కనుక మాకందరికీ చావకుండా బతికేలాంటి తిండి పడేస్తారు. ఆ తిండి మనుషులు తినేదే కాదు, ఆ బియ్యం గొడ్లు కూడా తినవు. పోనీ అది కడుపు నిండా పెట్టరు. కూర అనే పేరు, దాంట్లో ఉండేవి 2 ముక్కలు. మజ్జిగ అన్నది పేరుకే. రాత్రి ఇచ్చేవి 2 రొట్టెలు. ఆ 2 గొంతు దింపుకోవడానికి 2 గ్లాసుల నీళ్లు తాగాలి.
రోజంతా స్కూల్లో ఆకలి కడుపుతో మాడి వస్తే దొరికేది కప్పు టీ నీళ్లు బాబుగారు. మేం పెద్ద పిల్లలం, ఏదో ఇన్ని నీళ్లు తాగి పొట్ట నింపుకుంటాం. అసలు ఇక్కడ బ్రతికి మా పొట్టలో పేగులు ఎండిపోయి ఆకలి అన్నది ఏమిటో చచ్చిపోయింది. మాలో కాకపోతే ఇంకా ఎన్నాళ్ళు ఎలా బ్రతుకుతాం? పోనీ మా మాట వదిలేయండి, అదిగో ఆ పసివాళ్ళని చూడండి. ఆకలి వేస్తే ఏడవడానికి కూడా శక్తి లేదు వాళ్ళకి. కడుపు ఎండిపోయి కాళ్ళు చేతులు పుల్లల్లా అయిపోయి ఆ శరీరంలో గుప్పెడు మాంసమైనా ఉందేమో మీరే చూడండి. అంత పసివాళ్ళు ఆకలి వేసినా ఏడవరు. బిక్కుమని భోజనం గంట ఎప్పుడు వినిపిస్తుందా అని చూస్తారు. ఆ పసివాళ్ల ఆయాల చేతుల్లో ఎలాంటి హింసను అనుభవిస్తున్నారో మీరు ఊహించలేరు. వారి నిద్రకు భంగమైందో ఆ రోజు ఆ పాప చావు మూడిందే. వాళ్ళ కబుర్లకు అంతరాయం కలిగిందో చావు దెబ్బలు తిన్నారే. ఆకలి అన్నారో చచ్చే దెబ్బలు దొరుకుతాయి. గట్టిగా ఏడవడానికే కాదు, గట్టిగా మాట్లాడడానికి కూడా బెదిరే వాళ్ళకి. అసలు ఏడిచే మాట్లాడే ఓపిక ఏది బాబుగారు వాళ్ళకి? ఈ పిల్లలు రేపు పెరిగి పెద్దవారైతే మీరు చెప్పినట్టు ప్రయోజకులు అవుతారా? ఈ ఆకలి వాళ్ళని ఎంతలాగా లొంగదీసుకుంటుందో మీకు తెలియదు. ఈ పొట్ట నిండడం కోసం వాళ్ళు దొంగలే అవుతారో, దోపిడీదారులే అవుతారో, లంచగొండులే అవుతారో మీరు ఊహించగలరా? అనాథలని ఆశ్రయం ఇచ్చిన వాళ్ళకి ఎంత ఆశ్రయం దొరుకుతుందో మీకు తెలియదు. ఏ చెట్టు నీడనో ముష్టెత్తుకొని బతకవలసిన బ్రతుకు కంటే ఏదో నీడ దొరికిందని మేము సంతోషించడం మినహా ఏమీ చేయలేని అశక్తులం. కానీ మీ దానం, మీ ధర్మం అంతా మట్టి కొట్టుకుపోతోందని, అపాత్ర దానం అయిపోతుందని పెద్దలు మీరు గ్రహించాలి. పిల్లలు పొట్టగొట్టి తమ పొట్ట పోసుకునే పెద్దల ఆగడం మీరు తెలుసుకోమని నా కోరిక. ఎందుకంటే ఏం చెప్పలేను. ఇది నా ఒక్కదాని మాటగా కాదు, మా పిల్లలందరి ఆవేదన, అందరి గొంతుల్లోంచి వచ్చిన ఆక్రందన. బాబుగారు, ఈరోజు పెద్దక్కగా పిల్లలందరి తరఫున యాజమాన్యం గురించి నేను ఈ విషయాలు చెప్పాక రేపటి నుంచి ఇక్కడ నా బ్రతుకు మరింత నికృష్టంగా తయారవుతుందన్న సంగతి నాకు తెలుసు. పర్వాలేదు, తక్కిన వాళ్ళ సంతోషం కోసం నేను అవమానం సహించగలను. నేను బాధపడిన తక్కిన పిల్లల బాధ పోగొట్టగలిగానే అనే అంతకు మించిన ఆనందం ఉండదు. శ్యామల చాలా ఉద్వేగంగా చెప్పి జమీందార్ గారికి నమస్కారం చేసి కూర్చుంది. అంతా ఒక్క క్షణం నిశ్శబ్దం. శరణాలయ సిబ్బంది అంతా ప్రాణాలు ఉగ్గబట్టుకొని చూస్తున్నారు. పిల్లల మొహాలు విప్పారాయి. తమకు న్యాయం జరగదా అన్న ఆశ, ఆరాటం కనిపించింది వాళ్ల మొహాల్లో. రంగారావు కొద్దిసేపు ఏం మాట్లాడలేదు. తర్వాత తీక్షణంగా మేనేజర్ వంక చూసి, దీనికి మీ సమాధానం ఏంటి అని అడిగాడు. అబ్బే అదేం లేదండి, ఈ పిల్లలు రాక్షసులండి, వీళ్ళకెంత పెట్టినా ఆకలేనండి. అబ్బా అమ్మ లేని వాళ్ళందరికీ 2 పూటలా తిండి పెడితే ఇలాగే విశ్వాసఘాతకుల్లాగా తయారవుతారు. పెట్టిన చేయనే కరిచే రకం అండి వీళ్ళు. మేనేజర్ గారు, మీ చేతులు కరిచే శక్తి కూడా లేదండి మాకు. మీరు పెట్టే తిండికి అంత శక్తి మాకెక్కడొస్తుందండి? శ్యామల వెటకారంగా అంది. సార్, ఈ పిల్ల మాటలు నమ్మకండి, చాలా పొగరబోతండి. మీ అంతటి మీరే చూస్తున్నారుగా. లెక్కలేదని తీక్షణంగా అన్నాడు. కూడికలు తీసివేతలు వచ్చిన వాళ్ళు కాగితాల మీద కరెక్ట్గానే చూపించవచ్చు. శ్యామల కూడా తీక్షణంగానే అంది. అంతదాకా వచ్చాక ఆ అమ్మాయికి ఇంకా భయపడ్డానికి ఇంకేమీ కనిపించలేదు. ఏదో మొండితనం, ధైర్యం వచ్చాయి. రంగారావు గారు ఇద్దరి మాటలు విన్నారు. ఏ అమ్మాయి, మరి ఇన్నాళ్ళు ఈ విషయం మాతో ఎందుకు చెప్పలేదు? ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాం కదా? రంగారావు గారు ప్రశ్నించారు. చెప్తే తర్వాత మేము ఇక్కడ ఎదుర్కోవాల్సిన పరిణామాలు తలుచుకుని ఆ ధైర్యం చేయలేకపోయాం ఇంతవరకు. గత ఏడాది నుంచే నేను పెద్దక్కనయ్యాను. పిల్లలందరూ మంచి చెడ్డలు చూడాల్సినది పెద్దక్క. ఆమెకే ఏ నిర్ణయం తీసుకునే అధికారం ఉంది, కానీ తక్కిన వాళ్ళకి లేదని మాలో మేం చేసుకున్న నియమం. నా ముందు ఉండే పెద్దక్క కాస్త అధైర్యస్తురాలు. చెప్తే మా బ్రతుకులు మరింత అధ్వానంగా అవుతాయన్న భయంతో ఆమె చెప్పడానికి సాహసించలేదు. అంతకుముందు ఒకసారి ఒక అమ్మాయి మేనేజ్మెంట్ని నిలదీసి ప్రశ్నించినందుకు, వారి మీద తిరగబడినందుకు ఆ అమ్మాయి తర్వాత ఎదుర్కొన్న నరకం చూశాక ఇంకెవ్వరు ఆ పని చేయలేకపోయారు. ఏమైంది? ఏం జరిగింది? రాణి ఆత్రంగా అడిగింది.
ఒకసారి వారు పెట్టే తిండి, వారు చూపే నిరాదరణ సహించలేక పెద్దక్క తిరగబడింది. డబ్బంతా ఏమవుతుంది అని నిలదీసింది. దాంతో మేనేజర్ మొదలు పనివాళ్ళు అంతా కలిసికట్టుగా ఒకటై పిల్లలకి నరకం చూపారు. ఆ అమ్మాయిని ఎన్ని రకాలుగానో హింసించారు. తిండి పెట్టకుండా ఏదో దొంగతనం అంటగట్టి సూటిపోటి మాటలతో సాధించి ఆఖరికి ఆమె కంటే చిన్నవాడైన ఒక 15 ఏళ్ల కుర్రాళ్ళతో రంకుతనం అంటగట్టి శరణాలయం రూల్స్ అంటూ పిల్లలందరి ముందు నిలబెట్టి వాతలు పెట్టి హింసించి తరిమి తరిమి కుక్కలా వెళ్ళగొట్టారు శరణాలయం నుంచి. ఆ హింస అవమానం సహించలేక ఆ రాత్రి ఆ అమ్మాయి శరణాలయంలోనే చెట్టుకు ఉరిబోసుకొని చచ్చిపోయింది. ఎంత ఘోరం! ఈ సంగతులు మాకెందుకు తెలియలేదు? జమీందారు ఉగ్రుడై ప్రశ్నించాడు. మేనేజరు నీళ్లు నమిలాడు. అప్పటికప్పుడు ఆ అమ్మాయితో పాటు ఆ సంఘటనని ఆ ఆవరణలోనే సమాధి చేశారు. మా అందరికీ అదే గుర్తు. ఇది పైకి చెప్పిన వాళ్ళ గతి అంతేనని బెదిరించారు. ఆనాటికి ఈనాడు మళ్ళీ నేను ఇలా మీకు విన్నవించుకున్నందుకు రేపు నా గతి అంతే అవుతుంది. శ్యామల ఉద్రేకంగా అంది. వీల్లేదు, ఈ అరాచకం ఇంక సాగనివ్వను. దీని అంతు చూస్తాను. శ్యామల, ఇన్నాళ్లకైనా నీవు సాహసించి చెప్పి మా కళ్ళు తెరిపించావు. ఏదో ఏడాదికి ఒకసారి ఖాతా పుస్తకాలు సర్జోడ్డంతో మా బాధ్యత అయిపోలేదన్న సంగతి గుర్తు చేసినందుకు నిన్ను అభినందిస్తున్నాను. ఈ సంగతి రేపే తెలుస్తాను. జమీందారు గారు ఉగ్ర రూపం దాల్చి వడివడిగా నిష్క్రమించారు. తర్వాత ఆయన పూర్తిగా శరణాలయం సిబ్బందిని తొలగించి కొత్త వారిని నియమించారు. ప్రతి నెల శరణాలయంలో ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నట్లు శరణాలయంలో పిల్లల తరఫున పెద్దక్క జమీందారికి ఉత్తరం రాసి తెలియపరచాలి. ఎవరి పని వారు సరిగ్గా చెయ్యకపోయినా, డబ్బు అపహరించిన వెంటనే వారిని తొలగించే ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేసి పిల్లల కృతజ్ఞతకి లోనయ్యారు ఆయన. శ్యామల ఉన్నన్ని రోజులు శరణాలయం కాస్త బాగుపడింది. తర్వాత పెద్దక్క అయిన సుగుణ కాస్త అమాయకురాలు. తర్వాత మళ్ళీ సిబ్బంది పాతబడి కాస్త అరాచకం ఆరంభమైంది. ఈలోగా జమీందారు భార్యా బిడ్డలు వియోగంతో శరణాలయం పట్ల శ్రద్ధాశక్తులు కనపరచకపోవడంతో పరిస్థితి ఇదివరకంత అధ్వాన్నంగా లేకపోయినా మెరుగుగా మాత్రం లేదు. ఈనాడు శ్యామలను చూడగానే ఆయనకి ఆ సంగతులన్నీ గుర్తొచ్చాయి. తను మళ్ళీ శరణాలయం విషయం అశ్రద్ధ చేసినందుకు నొచ్చుకున్నారు. ఆనాటి శ్యామల ధైర్య సాహసాలు చూసి రాణి కూడా మెచ్చుకుంది. తర్వాత సంవత్సరం వచ్చేసరికి శ్యామలని రాణి అభిమానంగా పలకరించి వివరాలు అడిగింది. వారి దయవల్ల శరణాలయంలో పిల్లలు హాయిగా ఉన్నారంటూ కృతజ్ఞతలు చెప్పింది శ్యామల. జమీందారు దంపతులు సంతోషించారు. ఆ శ్యామల ఈనాడు ఇలా తటస్థపడింది ఆయనకి మళ్ళీ. మర్నాడు ఉదయం లేస్తూనే కాలకృత్యాలు తీర్చుకున్నాక శ్యామలని చూడ్డానికి నర్సింగ్ హోమ్కి బయలుదేరారు ఆయన. తీయని పళ్ళు, బిస్కెట్లు, హార్లిక్స్ వగైరాలు కొని. శ్యామల యాక్సిడెంట్ షాక్ నుంచి తేరుకుని తేటగా కనిపించింది. గాయాలు మరీ మోపైనవి కావు కనుక మరొక 4 రోజుల్లో పూర్తిగా నయమయ్యాక డిశ్చార్జ్ చేస్తామన్నారు డాక్టర్. జమీందార్ అంతటి ఆయన స్వయంగా తన్ని చూడ్డానికి రావడం, తన మీద అంత శ్రద్ధ చూపడం శ్యామల ఉక్కిరి బిక్కిరి అయింది. సిగ్గుపడింది. నేను బాగానే ఉన్నాను, నా కోసం మీరు ఇలా శ్రమపడి రాకండి. మరో 4-5 రోజుల్లో పూర్తిగా బాగా వెళ్ళవచ్చునని డాక్టర్లు చెప్పారు. ఇంకా నాకేం అవసరం లేదు. అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లున్నాను. శ్యామల బిడియంగానే అంది. నా మూలంగా యాక్సిడెంట్ జరిగింది. నీకు పూర్తిగా నయమయ్యే వరకు నీ బాధ్యత నాదేగా. రాకుండా ఎలా అవుతుంది? చిన్నగా అన్నాడు రంగారావు. పైకి ఎంతో గంభీరంగా, చూపలకి హడలు పుట్టించేలా ఉండే ఆయనంత మృదువుగా మాట్లాడుతుంటే శ్యామలకి వింతగా ఉంది. కేవలం యాక్సిడెంట్ అయింది కనుక ఆమె భారం తనదే. అంచేత ఆయన వచ్చారన్నది పూర్తిగా నిజం కాదు. శ్యామలగా ఇంకెవరైనా అయితే ఎంత శ్రద్ధగా ఆమె బాధ్యత తీసుకుండేవాడా అతను అనుకుంటే ఆ ప్రశ్నకి జవాబు ఆయనకే తెలియదు. ఆ రోజే కాదు, శ్యామల అక్కడున్న వారం రోజులు ఆయన 2 పూట్ల నర్సింగ్ హోమ్కి వచ్చి శ్యామలని పలకరించేవారు. శ్యామల బెడియపడి వద్దంటుంటే నర్సింగ్ హోమ్కి రావడం ఏదో వంక ఎంచుకుని సాకు చెప్పేవారు.
ఇలా పనుండి వెళ్తూ ఎలాగో తోవే కదా అని వచ్చాను. ఓ పూట ఏం తోసలేదు, ఎలా ఉన్నావో చూసిపోదామని వచ్చానని ఓసారి, డాక్టరు నిన్నెప్పుడు డిశ్చార్జ్ చేస్తారో అని కనుక్కుందామని ఒకసారి, అడిగి బిల్ పే చేయాలి కదా మరి అని ఒకసారి, నాకేమిటో ఒంట్లో సరిగ్గా లేదు డాక్టర్ దగ్గరికి వచ్చానని ఒకసారి, ఇలా ఏదో ఒక వంకతో 2 పూట్ల వచ్చి శ్యామలాని పలకరించి వెళ్ళేవారు. ఆయన ఎందుకు ఇలా వస్తున్నారో, ఎందుకింత శ్రద్ధ తీసుకుంటున్నాడో ఆయనకే తెలియదు. మొత్తం మీద ఆయనని శ్యామల ఎందుకో ఆకర్షించింది. శ్యామల పెద్ద అందగత్తె కాదు, కానీ చూడ్డానికి ఏదో ఆకర్షణ కనిపిస్తుంది. సూటిగా ఉండే ఆ చూపులలో తెలివితేటలు కనిపిస్తాయి. ఆమె గొంతులో మార్ధవంతో పాటు పట్టుదల ధ్వనిస్తుంది. కానీ కనిపించకుండా మొహంలో ఎప్పుడూ విరిసే నవ్వు ఆమెకి అందాన్ని ఇచ్చింది. మొత్తం మీద ఆమెను చూడగానే ఎందుకో ఆకర్షించక మానరు ఎవరు. రంగారావు గారు కూడా అంతే. ఎన్నిసార్లు శ్యామలకు ఉన్నదేమిటో వెతకాలని ఆమె మొహంలోకి చూసేవారు. అసలు ఆమె తనను ఎందుకంత ఆకర్షించిందో తెలుసుకోలేకపోయారు. శ్యామల గాయాలు పూర్తిగా మానాయి. వారం రోజులైంది ఆమె అక్కడ చేరి. ఆ వారంలో శ్యామల పట్ల ఏదో అనుబంధం కలిగింది ఆయనకు. మర్నాడు ఆమె డిశ్చార్జ్ అయ్యే రోజు. ఆ రాత్రి అంతా రంగారావు గారికి నిద్రపట్టలేదు. శ్యామలతో అనుబంధం రేపటికే సరి అని అనుకుంటే ఆ మాట ఆయనకు నచ్చలేదు. కానీ ఏం చేయను, అసలు తన ఆలోచనలకి ఒక రూపి ఏమీ ఏర్పడలేదన్న సంగతి ఆయనకి తట్టింది. ఆలోచనల మధ్య ఒక ఆలోచన మనసులో కురిసింది. ఆ తర్వాత నిశ్చింతగా నిద్రపోయారు ఆయన. మర్నాడు శ్యామల తాలూకు బిల్లులన్నీ చెల్లించారు. తర్వాత శ్యామల గదిలోకి వచ్చారు. శ్యామల, నిన్ను నాతో తీసుకెళ్లాలని నిర్ణయించాను అన్నారు హఠాత్తుగా. తన గదికి చేరుస్తానని ఆయన అంటారు అనుకుని, అబ్బే వద్దండి, మీకు ఇబ్బంది వద్దు, ఇన్నాళ్ళు మీరు చూపిన దయ చాలు అంది వెడియంగా. అది కాదు, నీవు నాతో మా ఊరు వస్తావు, ఇంటికి తీసుకెళ్తున్నాను నిన్ను అన్నారు ఆయన శ్యామల మొహం కేసి చూసి. శ్యామల అర్థం కానట్టు తెల్లబోయి చూసింది. నన్నా, మీ ఇంటికా అంది ఆశ్చర్యంగా. అవును శ్యామల, మా ఇంట్లో ప్రస్తుతం మా అమ్మగారు ఒక్కరే ఉంటున్నారు. కారు యాక్సిడెంట్లో నా భార్య బిడ్డ పోవడం నీకు తెలుసు కదా. అప్పటి నుంచి మా అమ్మగారు మంచం పెట్టి అంత ఇంట్లో ఆవిడ ఒక్కరితే ఉంటున్నారు. దాసీలకి లోటు లేదనుకో. నేను అలా అస్తమానం ఊర్లు తిరుగుతూ ఉంటే ఆవిడ ఒక్కరితే ఏం కాలక్షేపం లేక పిచ్చెత్తినట్లు ఉంటుంది. అంతేకాకుండా పని వాళ్ళని అజమాయిషీ చేసేవారే లేకపోయారు. మా అమ్మగారికి తోడుగా ఉంటూ ఆమెకి ఇంటికి కావలసినవి చూస్తూ నీవక్కడ ఉండాలని నా కోరిక. నీకు ఈ ఉద్యోగంలో దొరికేదానికంటే రెట్టింపు డబ్బిస్తాను, నీకు అభ్యంతరం ఉండదనే నమ్మకంతోనే అడుగుతున్నాను. ఆమె మొహంలోని హావభావాలను పరికిస్తూ సూటిగానే అడిగారు ఆయన. ఆ మాటలు విని నమ్మలేని దానిలా చూసింది శ్యామల. తనేంటి జమీందారు గారింట్లో ఉండడం ఏమిటి, ఇంటి అజమాయిషి చూడడం ఏమిటి, తనెక్కడా వారెక్కడా, ఏం చేయాలో తోచలేదు ఆమెకు. నీకు ఇష్టం లేదా? నీవక్కడ చేసే పనే ఉండదు, కేవలం అమ్మగారికి తోడుగా ఉంటూ పనివాళ్ళు సరిగ్గా అన్నీ చేస్తున్నారో లేదో చూడడం. అబ్బే అది కాదు, పని కోసం కాదండి, ఏ పని చెప్పినా సంతోషంగా చేస్తాను. కానీ నేనెక్కడా మీరెక్కడా? ఓ అనాథని, నాకెంత అదృష్టం. రంగారావు అదోలా నవ్వారు. అలాంటి అనుమానాలేం పెట్టుకోకు, కాస్త చదువుకున్న దానివి. అమ్మకి కాలక్షేపానికి ఇవి అవి చదివి వినిపిస్తావని, లెక్కలవి చూడగలవని రమ్మంటున్నా. ఇదివరకులాగా ఇంట్లో మేనేజర్లు గుమాస్తాలు అంతమందిని భరించే తాహత మాకిప్పుడు లేదు. మేమిప్పుడు జమీందారులమే కాము అన్న సంగతి నీకు తెలుసు. గవర్నమెంట్ ఇచ్చే ప్రీమియర్స్ అన్నీ కూడా రద్దయ్యాయి. కేవలం భూముల వల్ల వచ్చే ఆదాయం, ఇళ్ళు మిగిలాయి. మేము ఇప్పుడు సామాన్యులతో పాటే నవ్వారు ఆయన. అలా అనకండి, మీరెప్పటికీ మాకు ప్రభువులే, మాకు అన్నదాతలే. మీకు సేవ చేయడం కంటే నాకు ఆనందాన్ని ఇచ్చేది ఏముంటుంది? ఈ విధంగా మీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక్క మనవి, ఎన్నాళ్ళు మీ దయా ధర్మాల మీద బ్రతికినా ఇప్పుడు కేవలం ఆ దయ చాలు.
నాకే జీతం వద్దు, మీ ఆశ్రయం చాలు. కృతజ్ఞతతో ఆమె గొంతు వణికింది. ఆమెకి తమ పట్ల గౌరవ అభిమానాలకు ఆయన కాస్త చలించారు. ఆమె పట్ల అభిమానం మరింత ఎక్కువైంది. సరే, అక్కడ నీకే లోటు రాదు. సరే, ఇంకా బయలుదేరదామా? నీ గదిలో సామాన్ సర్దుకో, ఇవాళ మధ్యాహ్నమే బయలుదేరి వెళ్దాం అన్నారు రంగారావు గారు. జమీందారు భవంతిలో కాలు పెడుతూ ఆశ్చర్యంగా నలువైపులా ఆ వైభవాన్ని చూసింది శ్యామల. పూర్వపు జమీందార్ల భోగ భాగ్యాలు ఇప్పుడు లేకపోయినా ఆ పాత వైభవాన్ని అడుగడుగునా చాటుతూనే ఉంది ఆ భవంతి. ఎంత జమీలు పోయినా ఆ హోదా పూర్తిగా దూరం కాలేదు. జమీందార్లకి తమ పాత అలవాట్లు, అభిరుచులు, వైభోగాలు దూరం చేసుకోవాలంటే ఇప్పట్లో సాధ్యం కావేమో. వారి రక్తంలో ఉన్న రాచరికం డబ్బు లేకపోయినా గంభీరత్వాన్ని, హుందాన్ని ఇస్తూనే ఉంటుంది. ఇదివరకు మాదిరిగా అడుగడుగున దాసీజనం లేకపోయినా ఇప్పుడు అవసరాన్ని మించే ఉన్నారు నౌకర్లు, చాకర్లు. యజమాని వెంట కారు దిగుతున్న యువతిని పనివాళ్ళందరూ ఆశ్చర్యంగా చూశారు. వాళ్లలో వాళ్లే ప్రశ్నార్థకంగా చూసుకున్నారు. అతి సామాన్యంగా ఉన్న యువతి జమీందార్తో కారులో కూర్చొని రావడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. రంగారావు గారు ఇంకా పూర్తిగా లోపలికి వెళ్ళిపోకుండానే ఆ వార్త వృద్ధ జమీందారునికి దాసి ద్వారా తెలిసిపోయింది. రంగారావు గారు శ్యామలను వెంటబెట్టుకుని తల్లి గదిలోకి వచ్చే క్షణం లోపలే ఆవిడ మనసులో రకరకాల ఆలోచనలు చోటు చేసుకున్నాయి. కొడుకు పట్నంలో ఎవరినైనా వివాహం చేసుకొని రాలేదు కదా అని అనుకుంది ఆమె. కొడుకు వెంట గదిలోకి వచ్చిన శ్యామలని ఒక్కచూపులో ఆపాద మస్తకం పరీక్షించింది. రంగారావు మా అమ్మగారు అనగానే చాలా వినయంగా నమస్కరించింది. ఈ అమ్మాయి ఎవరు? జమీందారుని ఆతృత అణుచుకోలేక అడిగేసింది. ఈమె పేరు శ్యామలమ్మ. మీకోసమే ఈ అమ్మాయిని తీసుకొచ్చాను, మీకు కావలసినవి చూడడం కోసం. ఆయన మాట పూర్తి కానే లేదు. ఇంట్లో దాసదాసీలు చాలా రనా? ఆవిడ మధ్యలోనే విరక్తిగా అంది. శ్యామల ఆ మాటకి చిన్న పుచ్చుకుంది. రంగారావు కలవరపడుతూ శ్యామల వంక చూశాడు. అమ్మా, ఈ అమ్మాయిని దాసీ పనికి తేలేదు. ఇంట్లో ఎవ్వరూ లేరని నౌకర్ల అజమాయిషీ కోసం మీ పనులు చూసి మీకు చదివి వినిపించడానికి కాలక్షేపంగా ఉంటుందని, ముఖ్యంగా ఇంట్లో అన్నీ చూడడం కోసం గంభీరంగా అన్నారు. ఇంటికి రావాల్సింది ఇల్లాలు. ఎంతమందిని తెచ్చినా ఇల్లాలు సాటి రాదు. కానీ నీ ఇష్టం. ఉన్నవాడితో పాటు ఈ అమ్మాయి ఒకరిది. ముసలావిడ విముఖంగా అంది. అది సరే, అసలు ఈ అమ్మాయి ఎవరు? నీవెలా తీసుకొచ్చావు? అనుమానంగా చూసింది ఆమె. అసలు ఆవిడ కొడుకు ఆమెను తీసుకొచ్చి నీ కోడలు అంటాడు అని భయపడింది, గాబరా పడింది. ఎవరో అనామిక గృహిణిగా, అందులో జమీందారినిగా తీసుకురావడం ఆవిడకి అస్సలు ఇష్టం లేదు. ఆవిడ ఎంతైనా ఒకప్పుడు జమీందారిని. ఆవిడలో రాచరికపు రక్తం నరంలోనూ ఉంది. పాత ఆచారాలు, అలవాట్లను వదులుకోలేని ఛాందసురాలు. అలాంటి ఆవిడ కొడుకు ఎంత రెండో పెళ్ళి అయినా తమ హోదాకు సరిపడని కన్యని వివాహం ఆడడానికి ఆమె ఆమోదించదు. కోడలు అననందకు సంతోషించింది, కానీ పని కోసం అయితే ప్రత్యేకంగా ఎక్కడి నుంచో ఆ అమ్మాయిని కారెక్కించుకొని మరీ తీసుకురావడం ఏమిటో అర్థం కాలేదు. ఆ వ్యవహారం నచ్చలేదు. తల్లి మొహంలోని అప్రసన్నత కనిపెట్టి రంగారావు శ్యామల ఎదురుగా ఆ విషయం చర్చించడం ఇష్టం లేక, చూడు లక్ష్మి, ఈ అమ్మాయి గారికి అతిథి గదుల్లో ఓ గది చూపించు. ఆమెకేం కావాలో అన్ని ఏర్పాట్లు చూడు. ఆమెకి కాఫీ, ఫలహారాలు ఇయ్యి. శ్యామల, లక్ష్మి నీ గది చూపిస్తుంది, వెళ్ళి సామాన్లు సర్దుకో అని పని మనిషితో శ్యామలని అక్కడి నుంచి పంపేశాడు. తర్వాత తల్లి ప్రశ్నలకి అన్నీ చెప్పాడు. యాక్సిడెంటు, శ్యామల అనాథ శరణాలయంలో పెరిగిన విషయం అన్నీ చెప్పాడు. బాగానే ఉంది. యాక్సిడెంట్ జరిగితే ఏదో డబ్బు ముట్ట చెప్పేస్తే సరిపోయేదానికి ఇంట్లోకి తీసుకురావడం ఎందుకు? ఏ కులమో ఏమిటో ఏం తెలియని దాన్ని తీసుకొచ్చి అందలం ఎక్కించడం బాలేదు. ఇప్పుడు ఉన్నవాళ్ళు చాలరా, ఎందరుంటే మాత్రం ఇల్లాలు సాటి అవుతారా? ఏమో, నాకేం నచ్చలేదు అంది ఆవిడ ఖచ్చితంగా. తల్లి అలా మాట్లాడుతుంటే
అంగీకరింప చేయలేని అసహాయత రంగారావుకి కోపం తెప్పించింది. ఆ విషయం పెంచకుండా, ఏమో ఆ అమ్మాయి నాకు నచ్చింది, మంచిదానిలా కనిపించింది, ఇల్లు వాకిలి బాగా చూస్తుందన్న నమ్మకం కలిగి వెంట పెట్టుకొచ్చాను. మీకు అవసరం లేదంటే మీ పని చూడదు, ఇంట్లో మిగతావి చూడమని చెప్తాను. రంగారావు దృఢంగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొడుకు తనకి తోచింది తప్ప మరొకటి చేసే రకం కాదు అని ఆవిడకు తెలుసు కనుక కొడుకు అంత ఖచ్చితంగా అభిప్రాయం చెప్పినప్పుడు ఇంకా మాట్లాడేందుకు ఏమీ లేక ఊరుకుంది జమీందారుని. శ్యామల పట్ల మొదట్లో తిరస్కార భావం కలిగిన అతి కొద్ది రోజుల్లోనే ఆమె పట్ల భావం మార్చుకోక తప్పలేదు. జమీందారునికి అతి వినయంగా శ్రద్ధగా ప్రతి విషయము తనదిగా చూస్తూ పనిచేస్తున్న శ్యామలని ఆవిడ మనసులో మెచ్చుకోకుండా ఉండడం కుదరడం లేదు. వచ్చి నెల రోజులు కాకముందే ఎన్నాళ్ళుగానో ఇంట్లో ఉన్నట్టు ఇల్లు చక్కదిద్దడం, ఆ తెలివి శుభ్రత అంతా చూశాక జమీందారుని కొడుకు మంచి పనే చేశాడన్న నమ్మకం కలిగింది. భార్య పోయిన దగ్గర నుంచి కేవలం నౌకర్ల మీదే ఇల్లంతా వదిలేశాడు రంగారావు గారు. ఇల్లంతా అదో రకం పాడుబడ్డట్టు దుమ్ము కొట్టుకుపోయినట్టు ఉండే భవంతి శ్యామల ఆధ్వర్యంలో తిరిగి జీవం వచ్చి కళకళలాడసాగింది. పనివాళ్ల బద్ధకం వదిలి ఒళ్ళు వంచాల్సి వచ్చింది. ఖర్చు అదుపులోకి వచ్చింది. అన్నిట్లో ఉన్నానంటూ శ్యామల ఇంట్లో తిరుగుతూ ఉంటే ఇల్లాలు లేని లోటు కనపడడం లేదిప్పుడు. ఒక 2 నెలల్లో ఇంట్లో వచ్చిన మార్పులు చూసి రంగారావు చాలా సంతోషించాడు. శ్యామల రాకతో ఇంటికే కాదు తమకు పట్టిన తుప్పు వదిలిపోయినట్టు అనిపించింది ఆయనకు. ఇదివరకు పట్టుమని 2 రోజులు కూడా ఆ ఊర్లో ఉండకుండా ఎక్కడెక్కడో తిరిగి ఆయన నెల రోజులుగా ఇల్లు కదలనే లేదు. శ్యామల రాక పనివాళ్లలో చాలా సంచలనాన్నే కలిగించింది. ముందు ఎవరో అనుకున్నారు, తర్వాత శ్యామల శరణాలయంలో అనాథగా పెరిగిందన్న నిజం గుర్తించాక వారి దృష్టిలో చులకనైంది. కానీ జమీందారు స్వయంగా వెంటబెట్టుకుని రావడం, పనివాళ్ల అజమాయిషి, ఇంటి ఖర్చులు ఆమె చేతికి వదలడం చూశాక గుసగుసలు ఆడుకున్నారు. ఎవరితో అనాథ తమ మీద అధికారం చలాయించడం వారందరికీ కోప కారణమైంది. ఎన్నేళ్లుగానో జమీందారులకు సేవలు చేస్తున్న తమందరూ ఉన్నా ఈనాడు ఎవరితో వచ్చి తమని ఆజ్ఞాపించడం సహించలేకపోయారు. శ్యామల అధికారం ఆ ఇంట్లో చెల్లదని చూపించదలిచారు. అంతా కలిసి ఒక ఉమ్మడిగా శ్యామల అధికారాన్ని నిరసించారు. ఎవరికి ఏ పని చెప్పి చేయించడం శ్యామలకి దుస్సాధ్యమైంది. ఆ విషయం రంగారావు గారికి ఎలా చెప్పాలో ఆమెకి తెలియలేదు. పనివాళ్ల గుసగుసలు వ్యంగ్యోక్తులు ఆమెని బాధించిన ప్రతి పని తాను ఒంటరిగా చేసుకోవలసి రావడం కష్టం అనిపించినా ఏనాటి నుంచో ఉన్న వాళ్ళందరి మీద నేరాలు చెప్పడం ఇష్టం లేకపోయింది. రంగారావు గారు ఎప్పటికప్పుడు, శ్యామల నీకు ఇక్కడ సదుపాయంగా ఉందా, అంతా సరిగ్గా జరుగుతోందా, దేనికి ఇబ్బంది లేదు కదా అని అడిగేవారు. శ్యామల తల ఆడించేది. ఇంట్లో శ్యామల ఎదుర్కొంటున్న తిరస్కారాలు అవమానాలు ఆయనంతట ఆయనే చూసే వరకు తెలియలేదు. ఓ రోజున జమీందారు ఇంకో ఊరు జమీందారు గారితో కలిసి పేకాటకి వెళ్ళారు. 3వ రోజు రావాల్సిన ఆయన 2వ రోజు సాయంత్రానికే వచ్చేశారు. శ్యామల చీర ఎగ్గట్టి కొంగు దోపి హాల్ అంతా చీపురుతో తుడుస్తూ సోఫాలన్నీ ఒక్కరితి అవస్థపడుతూ లాగుతోంది. పనివాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతూ పెద్దగా నవ్వుకుంటున్నారు. ఆయన ఒక్క క్షణం అలా ఉండిపోయారు. శ్యామల పెద్ద సోఫా ఒకటి లాగలేక, నర్సింగ్లు కాస్త ఈ సోఫా అక్కడ పెడతావా అంది. నర్సింగు ఎకసెక్కంగా, ఓ అబ్బా, ఈ మహారాణిజీ సుకుమారి ఈవిడ గారి కింద మరో నౌకరీవాడు కావాలా, ఎల్లెల్లు నీ మోచేతి కింద మేం పడిలేం, నీవేటి చెప్తే అది చేయడానికి అంటూ శ్యామల ఎదుటే బీడీ పొగ వదిలాడు. రంగారావు కోపం పట్టలేక హాల్లోకి వచ్చి నర్సింగ్లు అని పులికేక పెట్టాడు. నర్సింగ్లు బిక్క చచ్చిపోయాడు. పనివాళ్లంతా ఆ హఠాత్ సంఘటనకి దిమ్మరిపోయి నిలబడ్డారు. శ్యామల ఏం చెయ్యాలో తెలియనట్టు గాబరా పడింది. ఏంట్రా కూసావు, ఆమె ఎవరనుకుంటున్నావురా? ఒళ్ళు తెలియని ఆగ్రహంతో ఆయన మాట తడబడింది. శ్యామల, ఈ పనులన్నీ నీవే చేస్తున్నావా? వీళ్ళెవ్వరూ పనిచేయడం లేదా సరిగ్గా? మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు?
ఈ వెధవలందరినీ తిని కూర్చోబెట్టి మేపడానికా? వీళ్ళు నీ మాట వినడం లేదన్న సంగతి నాకెందుకు చెప్పలేదు? శ్యామల తల దించుకుంది. ఏం చెప్పను, ఎలా చెప్పను? పనివాళ్ళెవ్వరికీ నా రాక ఇష్టం లేదు. వాళ్ళ మీద నేను అధికారం చలాయిస్తున్నానని కోపం. నా మాట ఎవ్వరూ వినడం లేదు. నన్నేం చేయమంటారు? దీనంగా అంది. ఆ తర్వాత జమీందారు గారి నిర్ణయం ఏంటి? ఆ పనివాళ్ళని జమీందారు గారు ఏం చేస్తారు? ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.